మాచర్లలో టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి లీడ్ లో ఉన్నారు. వినుకొండలో కూడా టీడీపీ అభ్యర్థి ఆంజనేయులు ముందంజలో ఉన్నారు. పిఠాపురం సెకండ్ రౌండ్ లో పవన్ కళ్యాణ్ భారీ ఆధిక్యత సంపాదించారు. వంగ గీత వెనకంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లో పవన్ కళ్యాణ్ ఆధిక్యత సంపాదించారు. ఫస్ట్ రౌండ్ లో పవన్ కళ్యాణ్ ఆధిక్యత సంపాదించారు. సెకండ్ రౌండ్ లో కూడా పవన్ కళ్యాణ్ ఆధిక్యత కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ తోటి పిఠాపురంలో గెలుపొందే ట్రెండే మనకి కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, ఫస్ట్ రౌండ్ కావచ్చు, సెకండ్ రౌండ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ ఆధిక్యత దిశగా దూసుకుపోతున్నారు. వంగ గీత వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడ పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ జనసేన అధినేత జనసేన నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించి చాలా ఆసక్తికరమైన పరిణామాలు లాస్ట్ మినిట్ లో చోటు చేసుకున్నాయి. దీంతో పాటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మొత్తం రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంతా కూడా పిఠాపురం వైపే దృష్టి సారించాయి. పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీ తోటి గెలుపొందుతారు అనేది, ఎందుకంటే గెలుపొందడం పక్క, అయితే మెజారిటీ ఎంత అనేది చాలా మంది భావించారు. మెజారిటీకి సంబంధించి కూడా బెట్టింగ్లు కొనసాగాయి. అయితే వివిధ ఎగ్జిట్ పోల్స్ కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తప్పనిసరి గెలుపొందుతారు అని చెప్పారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే గత ఎన్నికల్లో 2019లో 2 నియోజకవర్గాల్లో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భవిష్యత్తు ఏమిటి అనేది వైఎస్ఆర్సీపీ చెప్పిన పరిస్థితి, వైఎస్ఆర్సీపీ విశ్లేషకులు ప్రశ్నించే పరిస్థితి. అయితే అందరూ అనుకున్న దానికి భిన్నంగా వైఎస్ఆర్సీపీ నేతలు, వైఎస్ఆర్సీపీ ప్రో అనలిస్టులు వీళ్ళందరూ అనుకున్న దానికి భిన్నంగా భారీ మెజారిటీ తోటి ఒక సునామీని మనకి పవన్ కళ్యాణ్ సృష్టించే అవకాశం కనిపిస్తుంది. పిఠాపురంలో రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ లాగా ఆయన ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ లో అదే విధంగా కొనసాగింది ఆధిక్యత, ఫస్ట్ రౌండ్ లో ఆధిక్యత కొనసాగింది, సెకండ్ రౌండ్ లో కూడా ఆధిక్యత కొనసాగింది. అయితే పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి ముద్రగడ పద్మనాభం లాంటి కాపు నాయకులు వివిధ రకాలుగా ఛాలెంజ్లు చేశారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలుపొందితే తన పేరు చివర రెడ్డి అని యాడ్ చేసుకుంటా అని ముద్రగడ పద్మనాభం శపథం చేసిన పరిస్థితి. మరి ఇప్పుడు ఈ ఆధిక్యత చూస్తుంటే బ్లాక్ బస్టర్ హిట్ లాగా భారీ మెజారిటీ పవన్ కళ్యాణ్ సాధించే అవకాశం ఉంది. మరి ముద్రగడ పద్మనాభం దీనికి రెడీగా ఉన్నారా మనం చూడాలి. రైట్.